నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. చంద్రబాబును నమ్మి ఓటేస్తే బిందెడు పన్నీరు బూడిదలో కలిపినట్టేనని, ఆయనను నమ్మటం అంటే కొండ చిలువ నోట్లో తలపెట్టినట్లేనని ఏపీ సీఎం జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఎన్నికల ప్రచార భేరీ రెండో రోజు సందర్భంగా సోమవారం ఉత్తరాంధ్ర అనకాపల్లి జిల్లా చోడవరం కొత్తూరు జంక్షన్ లో జరిగిన సభలో జగన్ మాట్లాడారు. సభలో జనజాతర కనిపించింది. జగన్ ఆద్యంతము ప్రజలను ఆకట్టుకునే రీతిలో ప్రసంగించారు. మరీ ముఖ్యంగా గోవిందా గోవిందా నామస్మరణతో జనాన్ని వృతలోగించడమే కాదు, అందరినీ ఆకట్టుకున్నారు. అన్నా ఏమైంది ఏమైంది తమ్ముడు? గోవిందా గోవిందా. ప్రస్తుతం జరిగే ఎన్నికలు ఎంపీలు ఎమ్మెల్యేల కోసం కాదు, తలరాతను నిర్ణయించే ఎన్నికలన్నారు. జగన్ కు ఓటేస్తే పథకాలన్నీ కొనసాగుతాయని, పొరపాటున చంద్రబాబుకు ఓటిస్తే పథకాలన్నీ ఆగిపోతాయని సీఎం వివరించారు. చంద్రబాబును నమ్మితే మోసంలో ప్రజలు ఎలా అతలాకుతలమవుతారో నమ్మించి ఏమేమి గోవిందా చేశాడో గుర్తు చేసుకుందామని 2014 ముఖ్య హామీలంటూ ఇదే అంటూ చంద్రబాబు సంతకం చేసి పవన్ కళ్యాణ్, నరేంద్ర మోదీ సహా 3 ఫోటోలతో హామీల పాంప్లెట్ చూపిస్తూ గుర్తుందా అని సీఎం జగన్ ప్రశ్నించారు. ఇది గుర్తుందా అక్క? ఇది గుర్తుందా అన్నా? ఇది గుర్తుందా? 2014లో ముఖ్యమైన హామీలంటూ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తాను స్వయాన సంతకం పెట్టి ఇప్పుడు కూటమిలో ఉన్న ఈ 3 వ్యక్తులతో వాళ్ళ ఫోటోలు పెట్టి ఇదే చంద్రబాబు, ఇదే దత్తపుత్రుడు, ఇదే మోడీ గారి ఫోటోతో తాను స్వయంగా సంతకం పెట్టి ప్రతి ఇంటికి పంపించిన ముఖ్యమైన హామీలంటూ పంపించిన ఈ పాంప్లెట్ మీ అందరికీ గుర్తుందా? జాబు రావాలంటే బాబు రావాలన్నాడు, ఇంటికో ఉద్యోగం అన్నాడు. ఎన్నికలు వచ్చే వరకు, అయిపోయే వరకు చెప్పిన మాట ఏంటి? ఇంటింటికి 2000 నిరుద్యోగ భృతి అన్నాడు. అంటే 5 ఏళ్లలో ఒక్కొక్క కుటుంబానికి 1,20,000 రూపాయలు ఇచ్చాడా? ఈ 1,20,000 ఏమయ్యాయి? ఆయన మాట నమ్మి నిరుద్యోగులు, తల్లిదండ్రులు నమ్మి ఓటు వేస్తే ఏం జరిగింది? గోవిందా గోవిందా అని జగన్ సెటైర్లు వేశారు. ఇది సరే, మరో ముఖ్య హామీ 87,612 కోట్లతో రైతులకు రుణమాఫీ అన్నాడు. బ్యాంకుల్లో బంగారం విడిపిస్తామన్నాడు. పాపం రైతులు నమ్మి ఓటేసి గెలిపిస్తే ఏం జరిగింది? గోవిందా గోవిందా అని జగన్ అన్నారు. ఇక అక్కా చెల్లెమ్మలకు 14,250 కోట్లు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానన్నాడు. పాపం మహిళలు నమ్మారు. నమ్మి ఓటు వేస్తే ఏమైంది? గోవిందా గోవిందా. అంతేనా? ఇస్తున్న 0 వడ్డీ కూడా గోవిందా గోవిందా అని సీఎం జగన్ అన్నారు. ఇంకో ముఖ్య హామీ ఆడబిడ్డ పుడితే 25,000 డిపాజిట్ చేస్తామన్నాడు. ఒక్కో రూపాయి మీ ఖాతాలో వేశాడా? గోవిందా గోవిందా. అంతేనా? మహాలక్ష్మి దేవత పేరిట పథకం పెట్టి సీఎం చంద్రబాబు మోసం చేశాడని సీఎం జగన్ విమర్శించారు. ప్రతి పేదవాడికి 3 సెంట్ల స్థలం ఇల్లు కట్టిస్తా అన్నాడు. ఓటు వేస్తే ఏమైంది? గోవిందా. కనీసం ఏ పేదవాడికైనా 1 సెంటు స్థలం ఇచ్చాడా అని ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో పారిపోయి వచ్చాడు. ఢిల్లీతో రాజీపడి ప్రత్యేక హోదాని ఏం చేశాడు? పైగా ప్రత్యేక హోదా సంజీవన అని మాట్లాడాడు. ప్రత్యేక ప్యాకేజీ గోవిందా గోవిందా. సింగపూర్ కు మించిన రాజధాని అన్నాడు. అన్ని వనరులు ఉన్న విశాఖను మర్చిపోయాడు. గ్రాఫిక్స్ రాజధాని ఏమైంది? ప్రతి నగరంలో హైటెక్ సిటీ అన్నాడు. చోడవరంలో కనిపించిందా? గోవిందా. అందరూ ఆలోచించండి అని సీఎం జగన్ వివరించారు. కనీసం ఒక్క హామీ నెరవేర్చాడా ఈ పెద్ద మనిషి? నమ్మవచ్చా? సూపర్ 6 అంటాడు, 7 అంటాడు, ఇంటింటికి కిలో బంగారం అంటాడు. ఇవన్నీ నమ్మితే కొండ చిలువ నోట్లో తలపెట్టినట్టే. ఈ కురుక్షేత్ర మహాసంగ్రామం ఎంపీలు ఎమ్మెల్యే ఎన్నికలు కాదు, రాబోయే 5 ఏళ్ల పేదల తలరాతలను నిర్ణయించే ఎన్నికలు ఇవి. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే మళ్లీ మోసపోవటమే. సాధ్యం కాని హామీలతో, మేనిఫెస్టోతో చెప్పే చంద్రబాబు సత్యం ఇది. చోడవరంలో మీ ఇంటిని రక్షించేందుకు, పేదల వ్యతిరేకులను ఓడించేందుకు మీరంతా సిద్ధమేనా అని సీఎం జగన్ ప్రశ్నించారు.